ఎంత ఎదిగినా చుట్టూ ఉన్న వాళ్ళ కుళ్ళు ముందు నిజాయితీ ఓడిపోతుందా? కన్న వాళ్ళ కన్నీళ్లు, నమ్ముకున్న వాళ్ళ మోసాల మధ్య హీరోయిన్ తీసుకున్న ఆఖరి నిర్ణయం ఏంటో ఈ వీడియో చివరి దాకా చూసి తెలుసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు సెలబ్రిటీ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని 9వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే ఒక లోకల్ యూట్యూబర్ ని చూపిస్తారు. తానేం చేస్తాడంటే హీరోయిన్ తన లైవ్ లో చెప్తూ ఉంటుంది కదా, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వాళ్ళు తప్పు చేసి పైకి వచ్చారు, అంతేకాకుండా గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తప్పు చేసి పైకి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అంది కదా. దాంతో లోకల్ యూట్యూబర్ ఏం చేస్తాడంటే మిన్ను వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే అక్కడ షాప్ క్లోజ్ చేసి ఉంటుంది. అంతేకాకుండా యూట్యూబర్ ఏమంటాడంటే, చూడండి హీరోయిన్ చెప్పింది కరెక్టే, ఎందుకంటే వాళ్ళందరూ తప్పు చేసి పైకి వచ్చారు, ఇప్పుడు అన్ని హీరోయిన్ చెప్పడం వల్ల వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని షాపును మూసేశారని చెప్పేసి మిన్ను షాపును చూపిస్తుంటాడు అనమాట తన యూట్యూబ్ ఛానల్ లైవ్ లో. కరెక్ట్ గా అదే సమయంలో మిన్ను చూపిస్తారు. తానేంటంటే ఈ వీడియోస్ అన్ని చూసి తను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ చనిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ హీరోయిన్ బతికి బయటపడటం, అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేయటం, వాళ్ళందరి గురించి చెప్పటం, అంతేకాకుండా వాళ్ళందరి బిజినెస్ లో లాస్ అవటం, ఇదంతా జరిగిందనమాట. ఇదంతా తలుచుకొని మిన్ను బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా జనాలందరూ వీళ్ళందరినీ తిడుతుంటే మిన్నుకి ఇంకా బాధ అనిపించి పక్కనే ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ మొత్తం మింగేసి చనిపోదాం అని చెప్పేసి ట్రై చేస్తుంది. కానీ పరిగెత్తుకుంటూ తన హస్బెండ్ వచ్చేసి, ఏం చేస్తున్నావు నువ్వు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో మిన్ను కూడా తన ప్రాబ్లం మొత్తం చెప్తుందనమాట. రోజు రోజుకి నా పరువు మొత్తం పోతూ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో అప్పుడు మిన్ను వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, ఇంతకు ముందు హీరోయిన్ చంపాలనుకుంది ఎవరు, యాంగ్ వాళ్ళ హస్బెండ్. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయింది అనుకున్నాం, కాకపోతే మళ్ళీ బతికొచ్చింది. పోనీ ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని చంపాలనుకునేది ఎవరు, యాంగ్ వాళ్ళ హస్బెండే కదా. మరి అలాంటప్పుడు నువ్వెందుకు చచ్చిపోతావు, నువ్వే ఎంత బాధపడుతున్నావు అంటే యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఇంకెంత బాధపడతాడు, యాంగ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లెలు జిన్ ఇంకెంత బాధపడుతుంది. కాబట్టి ఆ యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏదో ఒకటి చేసేంత వరకు సైలెంట్ గా చూస్తూ ఉండు, అంతేగాని బాధపడమాకని చెప్పేసి అంటంతో మిన్ను కూడా అవును కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ బయటకు వచ్చి లైవ్ వీడియో చేయటం వల్ల మిన్నుకి నష్టమే, కాకపోతే జిన్నుకి ఇంకా నష్టం అనమాట. అందుకని మిన్ను ఏం చేస్తుందంటే జిన్ను వాళ్ళ అన్న ఏదో ఒకటి చేసిన దాకా సైలెంట్ గా ఉందామని చెప్పేసి తాను కూడా రిలాక్స్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు యాంగ్ వాళ్ళ హస్బెండ్ ని చూపిస్తారు. బేసికల్ గా మనోడు ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ ని తిడుతూ ఉంటాడు అనమాట. ఎరా మీకు ఓ పని అప్పచెప్తే దాన్ని చూసుకోవడం చేత కదా, మీకేం చెప్పాను నేను, ఆ అమ్మాయి చనిపోయింది అనుకుంటే మళ్ళీ బ్రతికొచ్చింది, వచ్చింది కాక లైవ్ కూడా చేస్తూ ఉంది, ఆ లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టండి, అంతేకాకుండా ఐపీ అడ్రస్ పట్టుకోండి, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని పట్టుకురండి అని చెప్పేసి అంటంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే లైవ్ లో మాట్లాడుతూ ఉంటుంది కదా, అందులోనూ అందరి గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటుంది కదా. సో నెగిటివిటీ ఎక్కువ మాట్లాడటం వల్ల హీరోయిన్ కి వ్యూవర్షిప్ భయంకరంగా పెరిగిపోతుంది. అంటే లైవ్ చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనమాట. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, పర్లేదు మొత్తానికి ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు, ఏది ఏమైనా సరే అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, అవతల వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే మీ అందరికి బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా అని చెప్పేసి మళ్ళీ హీరోయిన్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. హీరోయిన్ దగ్గరికి రోలా వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా నీకు సపోర్ట్ గా నేనుంటాను, వాళ్ళు నిన్ను బెదిరించేదేంటి, నీకు నేనున్నానని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి క్లియర్ గా చెప్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ తనతో చాటింగ్ చేసే ఆ BBB ఫేమస్ అనే అకౌంట్ ఈవిడదేనేమో, ఈవిడే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందేమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా అడిగేస్తుంది అనమాట, మీరేనా రోజు నాతో చాటింగ్ చేసేది అని చెప్పి అంటంతో ఆ రోలాకి ఏంటంటే ఏం అర్థం కాదనమాట, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి, లేదండి నాతో రోజు ఒకళ్ళు చాటింగ్ చేస్తారు, ఒకవేళ అందులో ఉంది మీరేనేమో అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది అని చెప్పేసి అంటంతో రోలా ఏమంటుందంటే, నిజంగా నీతో చాటింగ్ చేసేదాన్ని అయితే ఇక్కడికి ఎందుకు వస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాబిన్ సొసైటీలో ఉన్న వాళ్ళ గురించి నీకెందుకు చెప్తాను, ఏమో వాళ్ళు వేరు నేను వేరని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అప్పుడే క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏంటంటే యాంగ్ వాళ్ళ హస్బెండ్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత యాంగ్ వాళ్ళ హస్బెండ్ ని తిడతాడు, చూడు నీ చెల్లెలి జీవితం కోసం అనవసరంగా ఒకరిని చంపేశావు, ఆ రోజు వాడికి డోస్ ఎక్కువైనప్పుడు ఒక మంచి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తే ఈ పాటికి వాడు బతికి బయటపడేవాడు, కాకపోతే మంచి హాస్పిటల్కి వెళ్తే నీ చెల్లెల గురించి అందరికి తెలిసిపోతుందని చెప్పేసి ఎవడో ముక్కు మొహం తెలియని డాక్టర్ దగ్గర తీసుకెళ్లావు, వాడేమో ఇప్పుడు ఇండి చంపేశాడు,
అందులోనూ ఈడు చనిపోవటం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇక మీదట ఎవరికన్నా ఇబ్బంది జరిగితే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి అంటంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, నువ్వు మాట్లాడేది నాకు బాగా అర్థమైంది, జిన్ను పక్కన హీరోయిన్ ఫోటో దిగింది, అందులోనూ అక్కడికి వచ్చిన వీడు చనిపోయాడు, హీరోయిన్ ఇబ్బంది పడుతుందనే కదా నువ్వు నాకు వార్నింగ్ ఇస్తుంది అని చెప్పేసి అంటంతో అవును అందుకే అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నీ వల్ల హీరోయిన్ ఇబ్బంది పడితే మాత్రం నీకు మామూలుగా ఉండదని చెప్పేసి హీరో ఏంటంటే యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తో మాట్లాడి రోలా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ కాల్ చేసి, నువ్వు ఇంతకు ముందు బినిమం అలాగే రోలా ఇద్దరు గొడవ పడ్డారని చెప్పి అన్నావు కదా, ఆ గొడవ ఏంటో నాకు కొంచెం పూర్తిగా చెప్తావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తుందనమాట, చూడు బినిమం మామూలు అమ్మాయి కాదు, గ్యాబిన్ సొసైటీలో అందరికన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంది ఆవిడకి, అంతేకాకుండా ఆవిడకి ఏంటంటే ఒక షాప్ ఉంది, అందులో కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, అన్ని బ్రాండెడ్ అమ్ముతూ ఉంటుంది. కాకపోతే ఒక రోజు ఏంటంటే ఆ షాప్ కి రోలా వచ్చింది, అంతేకాకుండా బినిమం కూడా అక్కడే ఉండేసరికి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. అందులోని బినిమం ఏంటి గ్యాబిన్ సొసైటీలో మెంబర్ కదా, దాంతో తాను ఏం చేసిందంటే రోలాను కూడా తీసుకెళ్లి అందులో జాయిన్ చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళలాగే ఈ అమ్మాయి అని చెప్పేసి, వాళ్ళలాగే డబ్బున్న అమ్మాయి అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఒక రోజు బినిమం ఏంటంటే సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి రోలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది అసలు రోలా వాళ్ళ ఇల్లే కాదు, తను అద్దెకుంటుంది. అంతేకాకుండా తను అనుకున్నట్లు అసలు రోలా డబ్బున్న అమ్మాయే కాదు, ఒక మధ్య తరగతి అమ్మాయి. సో ఇలాంటి అమ్మాయితో తాను మాట్లాడుతున్నానా అని చెప్పేసి అందులోని లోపలికి వెళ్ళి చూస్తే డబ్బున్న అమ్మాయి లాగా కొన్ని బట్టలు మాత్రం కొనిపెట్టుకుందనమాట. వాటన్నిటిని వీడియో తీసి బినిమం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా రోలా డబ్బున్న అమ్మాయి కాదు, డబ్బున్న అమ్మాయిలా నటిస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన పరువు మొత్తం తీసేసింది అనమాట. దాంతో రోలా ఊరుకుంటుందా? ఇంతకు ముందు బినిమంతో రోలా చాటింగ్ చేసేది కదా, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఆ చాటింగ్ మొత్తాన్ని తీసుకొచ్చి తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఇద్దరు అమ్మాయిలు పర్సనల్ గా చాటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, బినిమం అయితే గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడేదన్నమాట. వాళ్ళందరికన్నా నాకే ఫాలోవర్స్ ఎక్కువ, అందులో కొంతమంది అయితే నా చుట్టూ తిరిగే వాళ్ళు, నాతో ఫోటో దిగితే ఫాలోవర్స్ పెరుగుతారని చెప్పేసి ఎప్పుడు నా కాళ్ళ దగ్గర పడుండే వాళ్ళని చెప్పేసి ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి తప్పుగా మరీ ముఖ్యంగా వాళ్ళందరి గురించి తప్పుడుగా మాట్లాడిందనమాట. వాటన్నిటిని రోలా ఏంటంటే స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది, అది కాస్త పెద్ద గొడవ అయిపోతుంది అనమాట. గొడవ అవటం విషయం పక్కన పెడితే అసలు బినిమం అనే అమ్మాయి గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి గురించి అలా వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టొచ్చా అని చెప్పేసి పెద్ద గొడవగా మారిపోయింది. ఆ తర్వాత బినిమం కొన్న ఆ షాప్ ఏదైతే ఉందో అది పూర్తిగా కొలాప్స్ అయింది. తన బ్రాండ్ పడిపోయింది. తనకి కొలాబరేషన్స్ కూడా రావట్లేదన్నమాట, అంటే ప్రమోషన్స్ కూడా రావట్లేదన్నమాట. తన జీవితం నాశనం అయిపోయిందని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమవుతుంది అనమాట, ఓకే ఇంత జరిగిందా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఆలోచన వస్తుందన్నమాట, ఇప్పుడు నేను కూడా అలాగే పైకి వచ్చాను కదా, అందరి మైనస్లు తెలుసుకొని ఆ మైనస్లు వాళ్ళు బెదిరించి మరి ముఖ్యంగా ఎవరు ఏదైనా సరే డబ్బుతో కొనేస్తానని స్టేజ్ కి వచ్చాను కదా, అంటే నేను కూడా తప్పుడు మార్గంలో ఉన్నానా అని చెప్పేసి హీరోయిన్ కి తన మీద తనకి డౌట్ వచ్చేస్తుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు యాంగ్ వాళ్ళ హస్బెండ్ ని చూపిస్తారు. బేసికల్ గా ఎవరో ఆర్టికల్ రాశారు కదా, ఇలాగ ఒక అతను చనిపోయాడు, అది కూడా మత్తు పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల అని చెప్పేసి. కాకపోతే యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి అర్థం కాని విషయం ఏంటంటే, ఏదో ఒక మనిషి పక్కనే ఉండి చూసినట్లు రాశాడు కదా వాడు ఆర్టికల్, ఒకవేళ ఆ జర్నలిస్ట్ కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది హీరోయిన్ ఏమో, ఎందుకని మంచిదే ఆ అమ్మాయి మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసి అంటాడు. దాంతో యాంగ్ వాళ్ళ అసిస్టెంట్లు కూడా సరే అంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే చైనా మోడల్ ను ఒక అమ్మాయిని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కొరియాలో ఎలాగైతే ఫేమస్ అలాగే చైనాలో ఒక అమ్మాయి ఫేమస్ అనమాట. అందులోనూ ఆ అమ్మాయి కూడా ఓన్ గా షాప్ ఉంది. దాంతో హీరోయిన్ వెళ్ళి అమ్మాయిని కలుస్తుంది. ఆ అమ్మాయిని కూడా తన షాప్ కి తీసుకెళ్తుంది అనమాట. డ్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఆ చైనా అమ్మాయికి బాగా నచ్చేసి సరే అని చెప్పేసి హీరోయిన్ కి బల్క్ గా ఆర్డర్ ఇస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ భయపడిపోతుంది, ఎందుకంటే ఇన్ని ఆర్డర్లు హ్యాండిల్ చేయగలమా లేదా అని చెప్పేసి. కానీ పక్కనే ఉన్న ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఏం చేస్తాడంటే, నువ్వేం కంగారు పడకమ్మా నేనున్నాను కదా అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. అంతేకాకుండా ఆ చైనా ఇన్ఫ్లుయెన్సర్ కి నేనున్నానమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి డీల్ కి ఓకే చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, తానేంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే, నాకెందుకో భయంగా ఉంది, బల్క్ లో ఇన్ని ఆర్డర్లు తీసుకున్నాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి, నీకు కుళ్ళే, ఎందుకంటే నా కూతురు బాగా ఎదుగుతుంది కదా, అందుకని కుళ్ళు బుట్టలా అంటున్నాం అని చెప్పేసి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, అలా కాదు నేను అంటుంది ఆ విషయం కాదు, ఏదన్నా తేడా జరిగితే మనందరం చాలా ఇబ్బంది పడతాం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం అదేం వినిపించుకోకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని తిడుతూనే ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు యాంగ్ చూపిస్తారనమాట. తానేంటంటే తన భర్త దగ్గరకు వచ్చి, అనవసరంగా ఒకటి చంపేశారు కదా నువ్వు నీ చెల్లి
చెల్లెలు కలిసి అని చెప్పేసి తిడుతూ ఉంటుందన్నమాట. అందులోనూ డెత్ రిపోర్ట్స్ చూశానని చెప్పేసి అంటుంది. దాంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే ఆ రిపోర్ట్స్ నీకు ఎలా వచ్చాయో నాకు బాగా తెలుసు, ఎందుకంటే నీకు ఆ రిపోర్ట్స్ ఇచ్చింది హీరో, అందులోనూ నువ్వు హీరో ఒకప్పుడు లవ్ చేస్తున్నారన్న సంగతి కూడా నాకు తెలుసు. అయినా సరే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా తెలుసా, మన ఇద్దరు పెళ్లి ఒక వ్యాపారం, మీ నాన్న మా నాన్న కలిసి చేస్తున్న వ్యాపారం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే యాంగ్ ఏమంటుందంటే నీ చెల్లెల కోసం నీ కోసం ఆ కుర్రాడి జీవితాన్ని పరంగా పెట్టాను నేను, ఒకవేళ అలా కాకుండా నేనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే ఆ కుర్రాడు ఇప్పుడు బతికి బయటపడేవాడు, ఏది ఏమైనా సరే మీరు తప్పు చేశారని చెప్పేసి అంటంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ మాత్రం కోపంతో గ్లాసు పగలగొట్టేస్తాడు. దాంతో హీరోయిన్ చేసేదేం లేక అక్కడి నుంచి పక్కెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ వచ్చి యాంగ్ ను మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత చూడండి అతను చనిపోయాడంట, అతను చనిపోయిన దగ్గర నుంచి నాకు మనసులో బాధగా ఉంది, ఎందుకంటే మీరు ఎలాగో అతను చావును దాచిపెట్టేశారు, కానీ నేను దాచిపెట్టలేకపోతున్నాను, ఈ విషయం మీడియా వాళ్ళకి చెప్తాను, లేకపోతే నేనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, నా లోపల ఒక గిల్ట్ ఫీలింగ్ అయితే రన్ అవుతోందని చెప్పేసి అంటంతో యాంగ్ ఏముంటుందంటే చూడు నువ్వు గనక ఆ పొరపాటు చేస్తే నీ జీవితం కొలాప్స్ అయిపోతుంది, ఎందుకంటే ఇందులో నా హస్బెండ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అంతేకాకుండా జిన్ను కూడా ఇన్వాల్వ్ అయ్యింది, నువ్వు చూసావు అతను చనిపోయాడు అంతటితో మర్చిపో, అలా కాదని చెప్పేసి ఇంకొక స్టెప్ ముందుకేసినా సరే నీ కెరియర్ మొత్తం నాశనం అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి భయం మొదలైపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది, అలాంటిది ఆ చనిపోయిన అతని గురించి చెప్పి మళ్ళీ తన జీవితంలో వెనక్కి వెళ్ళిపోవడం హీరోయిన్ కి ఇష్టం లేదనమాట. దాంతో హీరోయిన్ కూడా చేసేది ఏం లేక తిరిగి తన షాప్ కి వచ్చేస్తుంది. చూస్తే లోపల ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే లోపల తన ఫ్రెండ్ లైవ్ వీడియో చేస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా లైవ్ వీడియోలో ఏమంటుందంటే నేను హీరోయిన్ ఫ్రెండ్ని, అంతేకాకుండా ఇప్పుడు నేను ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తున్నానో అది హీరోయిన్ కూడా వాడుతూ ఉంటుందని చెప్పేసి అంటుంది అనమాట. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. వెంటనే ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పేసి అంటంతో భయం వేసి లైవ్ కట్ చేస్తుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే నేను అసలు ప్రమోషన్స్ చేయనని చెప్పన్నాను కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయికి బాధ అనిపిస్తుంది. అందులోనూ అసలు నా పేరు ఎందుకు వాడుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటంతో ఇంకా బాధేస్తుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ అమ్మ తిట్టింది, మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ తిడతంతో తానేమంటుందంటే చూడు నువ్వు నేను ఒకేలా స్టార్ట్ అయ్యాము, అందులోనూ నువ్వు నాకన్నా కొంచెం పైకి వెళ్ళావు, అందులోనూ నువ్వు కష్టపడి పైకి వచ్చేటప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను, అలాంటిది నీ పేరు వాడుకోవడం తప్ప నేనేమన్నా ఫ్రాడ్ చేస్తున్నానా, అందులోనూ నువ్వు ఈ స్థాయికి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది, ఇంతకు ముందు మన ఇద్దరిని అందరూ ఎలా చూసేవాళ్ళో ఇప్పుడు నువ్వు నన్ను అలా చూస్తున్నావు, అంతేలే నువ్వు కూడా అందరిలాగే అని చెప్పేసి ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. దాంతో హీరోయిన్ కి అప్పుడు స్ట్రైక్ అవుతుంది, నిజంగానే తను మారిపోయిందని, అందులోనూ తన కష్టకాలం నుంచి ఇప్పటి వరకు తన పక్కనే ఉన్న ఫ్రెండ్ అని అలా అంటం తప్పని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన షాప్ లో తను పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా పోలీస్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆ జిన్నుతో ఫోటో దిగింది మీరే కదా ఆ రోజు క్లబ్ లో, అంతేకాకుండా అక్కడ ఉన్న ఒక అబ్బాయి చనిపోయాడు కదా దాని గురించి ఏమన్నా మీకు తెలుసా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ నాకు తెలియదు అని చెప్పేసి అబద్ధం చెప్తుంది. అంతేకాకుండా వాష్రూమ్ లోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది అనమాట. నేను కూడా అందరిలా మారిపోయాను, అబద్ధాలు చెప్తున్నాను, అది కూడా నా ఎదుగుదలకు అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ షాప్ కి ఆ చైనీస్ ఇన్ఫ్లుయెన్సర్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఏంటంటే నుంచోని లైవ్ లో వాళ్ళు తయారు చేసిన ఆ బల్క్ కాస్ట్యూమ్స్ అన్నిటిని ఆన్లైన్ లో అమ్ముతూ ఉంటారనమాట. సో ఎవరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి డెలివరీస్. సో దాంతో వాళ్ళిద్దరు ఏంటంటే నుంచొని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని ఆర్డర్స్ మాత్రమే బుక్ అవుతాయి అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ ఓనర్ కి భయం వేస్తుంది. కానీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ మిగతా కాస్ట్యూమ్స్ మొత్తం అమ్ముడుపోతాయి అనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతగానో ఆనందపడతారు. అంతేకాకుండా హీరోయిన్ ఆ చైనీస్ అమ్మాయి అయితే ఇంకా ఆనందపడతారనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత క్లబ్ లో మత్తు పదార్థం ఎక్కువ తీసుకొని ఓవర్ డోస్ అయిపోయి ఒక అతను చనిపోయాడు కదా అక్కడ నేను కూడా ఉన్నాను అని చెప్పేసి నిజం చెప్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ ఎపిసోడ్ బాగుందో లేదో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.